హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా వాంటెడ్ పేట టాస్క్ అయితే జరిపిస్తున్నాడు. ఈ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఇచ్చిన మరో టాస్క్ బురద టాస్క్. ఈ టాస్క్ని యాక్టివిటీ ఏరియాలో మొత్తం 3 అడుగులు పైగా బురద వేసి టాస్క్ని అయితే పెట్టడం జరిగింది. ఈ టాస్క్లో కూడా మళ్ళీ రెడ్ టీం నుంచి కళ్యాణ్ ఇమాన్యుయల్ పోటీ పడగా బ్లూ టీం నుంచి గౌరవ్ డెమాన్ అయితే పోటీలో నిలిచారు. అంటే మాస్ మాధురి టీం నుంచి కళ్యాణ్ ఇమాన్యుయల్, సైలెన్సర్ సంజన టీం నుంచి డెమాన్, గౌరవ్ పోటీలో అయితే నిలబడ్డారు. అయితే టాస్క్ బజర్ మోగగానే ఒక్క క్షణంలోనే కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపు డెమాన్, గౌరవ్ టాస్క్ని పూర్తి చేసి అల్లాడించేశారనే చెప్పవచ్చు. టాస్క్ ఏమిటి అంటే బురదలో తిరుగుతూ ఒకవైపు ఉన్న జెండాని మరోవైపు తీసుకువచ్చి పాతాలి. అయితే క్షణాల్లో టాస్క్ ప్రారంభం అవగానే కళ్యాణ్ ఇమాన్యుయల్ వెళ్ళి ఆ జెండాను పట్టుకునే లోపే గౌరవ్, డెమాన్ చిరుతపులులా చిరుతైన వేగంతో ముందుకు కదిలి జెండాను తీసుకువచ్చి మరోవైపున పాతిపెట్టడం జరిగింది. దీంతో ఈ టాస్క్లో డెమాన్ పవన్, గౌరవ్ అంటే సైలెన్సర్ సంజన టీం గెలిచినట్టుగా బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశాడు. ఈ టాస్క్లో గెలవడంతో వారికి 3,000 రూపాయల మనీ కూడా వచ్చింది. అలాగే ఓడిపోయినటువంటి రెడ్ టీం నుంచి ఒకరిని స్విమ్మింగ్ పూల్లో వేసే అవకాశం కూడా దక్కించుకున్నారు. సో మొత్తంగా ఈ బురద టాస్క్లో గౌరవ్, డెమాన్ పవన్ ఇద్దరు బాగా ఆడి గెలిపించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.